హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు నేను ఈ వీడియోలో పొలిపాడ్యమి గురించి చెప్పబోతున్నాను. పొలిపాడ్యమి అంటే ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు అనే విషయాలైతే నేను చెప్పబోతున్నాను. నాకు కూడా పొలిపాడ్యమి గురించి రీసెంట్గానే తెలిసిందండి. నాకు కూడా మా అమ్మమ్మ గారు చెప్పారు మొన్న రీసెంట్గా. సో నాకు తెలిసిన విషయాలు మీకు కూడా షేర్ చేయాలని ఈ వీడియో రూపంలో నేను మీకు షేర్ చేస్తున్నాను. పొలిపాడ్యమి ఎప్పుడు జరుపుకుంటారంటే కార్తీక అమావాస్య అయిపోయిన మరుసటి రోజు పొలిపాడ్యం అయితే జరుపుకుంటారు. ఈ ఇయర్లో మనకి డిసెంబర్ 1న కార్తీక మాసం అయితే ఎండ్ అయిపోతుంది. సో ఈరోజు ఈవినింగ్ డిసెంబర్ 1 ఈవినింగ్ మాత్రం అమావాస్య అయితే ఉండదు, పాడ్యం అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటికప్పుడు మనం దీపారాధన చేయలేం కాబట్టి డిసెంబర్ 2 సోమవారం మార్నింగ్ మాత్రం మనం ఈ దీపారాధన చేస్తే చాలా మంచిదండి. కార్తీక మాసంలో ఎవరైనా దీపారాధన చేయనోళ్ళు కుదరకపోయినా చేయనోళ్ళు ఉన్నా కూడా ఈ పొలిపాడ్యమి రోజు దీపారాధన చేసినా కూడా కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం అయితే దక్కుతుందండి. ఈ రోజున నదిలో దీపాలు వదులుతారు కదా, వాటర్లో దీపాలు వదులుతారు కదా. సో ఈ పొలిపాడ్యమి రోజు అలా దీపాలు అయితే వదులుతారండి వాటర్లో. అసలు పొలి అంటే ఎవరు, అసలు ఎందుకు జరుపుకుంటారు అంటే, పొలి అంటే ఎవరు అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేటోళ్ళు ఒక ఊరిలో. సో ఆ 5 కోడల్లో చిన్న కోడలు పేరే పొలి అండి. తను విపరీతమైన భక్తురాలు. దేవుడికి దేవుడి మీద ఎక్కువ భక్తి ఉండేది. అలాగే అత్తగారికి కూడా భక్తి ఎక్కువ ఉండేది దేవుళ్ళ మీద. కానీ అత్తగారు ఏమనుకునేది, నాకే ఎక్కువ భక్తి ఉంది దేవుళ్ళ మీద, నేనే ఎక్కువ భక్తురాల్ని, తనకి ఏం తెలియదు అన్నట్టు ట్రీట్ చేసేది చిన్న కోడల్ని. సో ఇక కార్తీక మాసం స్టార్ట్ అయినాక ఇక మిగిలిన 4 కోడళ్ళు కూడా అత్తవారికి సపోర్ట్ చేసేటోళ్ళు. సో కార్తీక మాసం స్టార్ట్ అయినాక అత్తగారైతే 4 కోడల్ని తీసుకొని టెంపుల్కి వెళ్ళేది, కానీ చిన్న కోడల్ని మాత్రం ఇంటి దగ్గరనే ఉంచి పనులు చేయించేది. సో అలాగే ఇక కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయాక 4 కోడల్ని తీసుకొని అత్తగారు రోజు టెంపుల్కి వెళ్ళేది. టెంపుల్కి వెళ్ళే ముందు చిన్న కోడలికి అన్ని పనులు చెప్పి ఇంటి పనులు మొత్తం పూర్తి చేయమని చెప్పి వెళ్ళేది. సో చిన్న కోడలు మళ్ళీ ఎక్కడ దీపారాధన చేస్తుందో కార్తీక మాసంలో అని తను పూజ సామాగ్రి మొత్తం దాచేసి, తనకి కనపడకుండా దొరకకుండా దాచేసి వెళ్ళేవాళ్ళు అనమాట. కానీ ఈ కోడలు ఏం చేసేది అంటే తనకి చెప్పిన పని, ఇంట్లో పని మొత్తం చేసేసి మంచిగా దేవుడికి దీపం పెట్టేది. ఎలా అంటే వాళ్ళ పెరట్లో ఉన్న పత్తిని తీసుకొచ్చి ఒత్తులుగా చేసి కవ్వంకున్న వెన్నని ఆ ఒత్తులకు రాసి దీపారాధన చేసేదండి తను. వాళ్ళ అత్త వాళ్ళు అన్నీ దొరకకుండా చేసినా కూడా తను భక్తితో తను ఎంత మంచిగా ఆలోచించి దీపారాధన చేస్తుంది చూసారా. సో అలా దీపారాధన చేస్తూ ఉండేది వాళ్ళ కోడలు. మళ్ళీ ఆ దీపారాధన చేస్తున్నట్టు వాళ్ళ అత్తకి ఎక్కడ తెలుస్తుందో అని అలా దీపారాధన చేసిన తర్వాత దాని మీద ఒక గంప లాంటిది కప్పేది. సో అలా తను 30 డేస్ చేసింది. అలా తను వాళ్ళ అత్త వాళ్ళకి తెలియకుండా 30 డేస్ చేసింది. తరువాత దేవతలు తన భక్తికి మెచ్చి తనని తీసుకెళ్ళడానికి పుష్పక విమానం, సో తనొక భక్తిని మెచ్చి దేవతలు పుష్పక విమానం వాళ్ళ ఇంటి దగ్గరికి పుష్పక విమానం పంపించారు. సో ఆలోపే అత్త కోడళ్ళు, ఆ అత్త మిగిలిన 4 కోడళ్ళు కూడా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, అబ్బో నా కోసమే మేమంతా భక్తితో పూజలు చేశాం కాబట్టే పుష్పక విమానం వచ్చింది మా కోసం అని అనుకునేటోళ్ళు. కానీ నిజానికి ఆ విమానం ఎవరి కోసం వచ్చింది, పొలి కోసం వచ్చింది. సో దేవతలు తనని మెచ్చి, తన భక్తికి మెచ్చి పుష్పక విమానం తాను బతుకుండగానే స్వర్గానికి తీసుకెళ్లారు. ఈ బండి వాళ్ళ కోసమే వచ్చింది అని అనుకున్న అత్తాకోడళ్ళు ఏం చేశారంటే కొంచెం ఈర్ష్యతో తన కోడలు కాలు పట్టుకొని వాళ్ళు కూడా వెళ్దామని ట్రై చేశారు. కానీ అప్పుడు దేవుళ్ళు మాత్రం మీలాంటి వాళ్ళకి ఎంట్రీ లేదు, ఏ కల్మషం లేని
ఓన్లీ పొలికి మాత్రమే స్వర్గానికి ఎంట్రీ ఉంది అని ఆ అత్త మిగిలిన 4 కోడల్ని అక్కడే వదిలేసి ఓన్లీ చిన్న కోడలైన పొలిని మాత్రం స్వర్గానికి తీసుకెళ్లారు తన యొక్క భక్తిని మెచ్చి. సో అందుకే 30 ఒత్తులతో పొలి పాడ్యమి రోజున మనం దీపం వెలిగిస్తే మాత్రం మనకి కార్తీక మాసం మొత్తం వెలిగించినంత పుణ్యం అయితే కలుగుతుంది. అందుకే ఈరోజు వెలిగించినా కూడా మీలో ఎవరైనా కార్తీక మాసంలో వెలిగించనోళ్ళు ఉంటే మాత్రం ఈ రోజు దీపారాధన అయితే చేయండి. చాలా అంటే చాలా మంచిది ఈరోజు. సో ఇంకా వెలిగించినోళ్ళు ఎవరైనా కార్తీక మాసం మొత్తం పూజలు అలాంటి చేసినోళ్ళు 3 లేదా 5 దీపాలతో వెలిగించండి. అందుకే మనం పొలిపాడ్యమి జరుపుకుంటాం. నది స్నానం చేసి మనం నదిలో కానీ వాటర్లో కానీ దీపాలు వదిలియచ్చు. ఒకవేళ మనకి నదులు అట్లా కాలువలు దగ్గర లేకపోతే మన తులసి చెట్టు కాడ ఒక గిన్నెలో వాటర్ పోసుకొనైనా దాంట్లో దీపాలు అనేది వదిలేయచ్చండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పానండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.